బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ పూర్తవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు అధికారులు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పీఆర్టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్ రెడ్డి 1500 ఓట్లతో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రెండో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఉండగా, మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి, ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి నరోత్తం రెడ్డి కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి 6700 ఓట్లు లభించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఫలితము మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తేలేటట్టు కనిపించట్లేదు. ఏం జరుగుతుంది? కౌంటింగ్ ప్రక్రియ పూర్తవడానికి ఎంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి? వంశీ, మనం చూస్తున్నాం నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల దాదాపు పూర్తయింది. దీంట్లో పీఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. 1500 ఓట్ల మెజార్టీలో ఆయన ముందంజలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి 6700 ఓట్లు వచ్చాయి. అలాగే రెండో అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4778 ఓట్లు, అలాగే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డికి మూడో స్థానంలో ఉన్నారు 4421 ఓట్లు. అలాగే మరొక అభ్యర్థి పూల రవీందర్ కు 3216 ఓట్లు. ఈయనకు జాక్టో బీసీ సంఘాల నుంచి మద్దతు పలికినటువంటి అభ్యర్థి. అలాగే ఐదో స్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి ఉన్నారు 2347 ఓట్లతో. మనం చూస్తున్నాం 24139 ఓట్లు ప్రస్తుతం పోలైనటువంటి ఇక్కడ కౌంటింగ్ సంబంధించి దాదాపు 3 నుంచి 400 ఓట్లు చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. దాంట్లో సగం ఓట్లకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తే వారికి గెలిచినట్టు చూస్తారు. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు కూడా కోటా ఓట్లకు సంబంధించి రాలేదు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ 3 ఉమ్మడి జిల్లాలో 12 జిల్లాల పరిధిలో జరిగినటువంటి 24169 ఓట్లకు గాను 400 ఓట్ల మేర చెల్లుబాటు కాలేదు. మిగతా ఓట్లకు సంబంధించి ప్రస్తుతం లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పింగళి శ్రీపాల్ రెడ్డి పీఆర్టీయూ అభ్యర్థి 1500 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. సో మొత్తంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రస్తుతం కొనసాగుతుంది కనుక సాయంత్రం దాదాపు 7-8 అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 5-6 అభ్యర్థుల మధ్యనే మెజార్టీ ఓట్లు షేర్ అయ్యాయి కనుక ఖచ్చితంగా కూడా శ్రీపాల్ రెడ్డికే విజయావకాశాలు ఉన్నటువంటి ఒక అంచనా మాత్రం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రెండో ప్రాధాన్యత ఓట్లు ముగింపు పలికేసరికి మొత్తం ఫలితం తేలేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ అశోక్.